నమ్మకం ఇప్పుడు గతించిన గాథలను గుర్తు చేసింది. పుడమి పొరల్లో దాగున్న పురాతన రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. వేల ఏళ్ల క్రితమే మానవ జాతి ప్రగతి ఏంటో చూపించింది. అక్కడ దొరికినవి పగిలిన పెంకలు, శిథిలమైన విగ్రహాలే కావచ్చు, కానీ ఎన్నో సంస్కృతుల ఊపిరి అక్కడ నిక్షిప్తమై ఉంది. ఇదంతా మనం చెప్పుకుంటున్నది రాజస్థాన్లో జరిగిన పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల గురించి. అసలు అక్కడ ఏం బయటపడింది? ఆ బయటపడిన వస్తువులు చెబుతున్న కథ ఏంటి? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఇది నా ఎంబీఏలో నేను ఇంటర్న్షిప్ చేసిన ఒరిజినల్ లెటర్ పర్మిషన్. యాక్చువల్గా నేను 2009లో మే 7కి ఈ పర్మిషన్ లెటర్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఈ లెటర్ హెడ్ని కనుక చూసినట్లయితే కేసీపీ సిమెంట్ ఒరిజినల్ లెటర్ హెడ్ ఇది. సో అందుకే ఎంత క్లియర్గా ఒరిజినల్గా లెటర్ మీద కేసీపీ లోగో అనేది ప్రింట్ అయి ఉన్నది. ద కేసీపీ లిమిటెడ్ అని చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వితౌట్ ఎనీ లెటర్స్ లుక్ ఇన్ టు ది లెటర్. ఇక్కడ ఈ లెటర్ హెడ్లో నా కాలేజ్ని అలాగే నా కాలేజ్ డీటెయిల్స్ని సో క్లియర్గా టైప్ చేశారు. నా ప్రిన్సిపల్ నేమ్ డాక్టర్ అబ్దుల్ బాజీ. సో సార్ నేమ్ ప్రిన్సిపల్గా ప్రింట్ చేయించుకున్నాను. అండ్ కాలేజ్ వచ్చేసి నిమ్రా కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇది విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉంది. డిస్ట్రిక్ట్ వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్. సో ఇవన్నీ కూడా నా కాలేజ్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా మొత్తం మ్యాటర్ అనేది టైప్ చేయడం జరిగింది. సో ఇక్కడ డియర్ సార్, సబ్జెక్ట్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ ప్లాన్ ట్రైనింగ్ ఫర్ ఎంబీఏ స్టూడెంట్. సో ఈ లెటర్ హెడ్ వచ్చేసి చెప్పాను కదా 7th May 2009కి తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మాచర్లో లొకేట్ అయి ఉన్నది. నేను బోర్న్ అండ్ బ్రాటప్ మాచర్ల కాబట్టి నాకు మాచర్ల కన్వీనియంట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మాచర్ల కేసీపీ సిమెంట్లో ప్రాజెక్ట్ చేయటానికి పడరాని తిప్పలన్నీ పడి చివరికి ఎలాగోలాగా ఒరిజినల్ లెటర్ పర్మిషన్ అనేది ఇదిగో ఇలాగా సాధించాను. యాక్చువల్గా కేసీపీ సిమెంట్స్లో ఒక్క ఫీమేల్ వర్కర్ కూడా ఉండరు. కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధినిస్తున్నటువంటి కేసీపీ సిమెంట్లో ఇప్పటికీ 2025కి కూడా విమెన్ ఎంప్లాయీస్ లేరు. సో అలాంటిది నేను ఈ పర్మిషన్ హెడ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. బట్ హవెవర్ డైలీ వెళ్ళడం రిక్వెస్ట్ చేయడం అండ్ ఫైనల్లీ ఆన్ ఏ సర్టెన్ డే నాకు ఈ పర్మిషన్ లెటర్ అనేది ఈ అమ్మాయి మళ్ళీ తిరుగుతుంది పాపం అన్నట్లుగా ఇచ్చారు. ఇట్స్ ఏ ఛాన్స్. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే నా డీటెయిల్స్ చాలా క్లియర్గా అండ్ పర్టిక్యులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ విత్ రిఫరెన్స్ టు ది లెటర్ సైటెడ్ అబౌవ్ we are pleased to accord permission to your MBA student Miss Sharmila to undergo project work for a period of 8 weeks with effect from the report for project work in our finance department. We would like to inform you that we are not providing any boarding and loading facility, and the student has to make her own arrangements, and she will not be paid any stipend during this period. చాలా చక్కగా క్లియర్గా రాశారు. ఇక్కడ షర్మిల అనే స్టూడెంట్కి ఎంబీఏ ప్రాజెక్ట్కి రిలవెంట్గా 8 weeks పర్మిషన్ ఇస్తున్నట్లుగా అండ్ పర్టికులర్లీ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో నేను ప్రాజెక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా టైప్ చేయడం జరిగింది. అండ్
కంపెనీ వాళ్ళు చూడండి సో క్లియర్గా అన్ని ముందుగానే ఆలోచించి మరీ టైప్ చేశారు. ఈ 8 వీక్స్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు మేము కంపెనీ వాళ్ళము ఈ క్యాండిడేట్కి ఎలాంటి బోర్డింగ్ అండ్ లోడింగ్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, అన్ని ఖర్చులు అన్ని అరేంజ్మెంట్స్ నేనే చూసుకోవాలన్నట్లుగా నాకు క్లారిటీ ఇచ్చేశారు. అండ్ మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే కింద ఇంకొక నోటేషన్ ఉంది. The management will not be liable for any accident or sickness caused during the period of her project work. ఈ 8 వీక్స్లో ఒకవేళ నాకు అనుకోకుండా ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా లేదా అనారోగ్యం పాలైనా కంపెనీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా చాలా క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే అప్పట్లో నేను నా ప్రాజెక్ట్ వర్క్ లైవ్లో చేశాను. డైలీ రెగ్యులర్గా మార్నింగ్ 9 AM వెళ్ళేదాన్ని అండ్ ఈవినింగ్ 5 PM వరకు అక్కడే ఉండేదాన్ని. కంపెనీ వాళ్ళు చాలా అంటే చాలా కోఆపరేటివ్గా అడిగిన ఇన్ఫర్మేషన్ని కాదనకుండా ఎక్కడ దాపరికాలు లేకుండా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ. నాకు ఇప్పటికే అనిపిస్తుంది ఒక వ్యుమన్ వెళ్ళి పని చేయని ఆర్గనైజేషన్లో నేను 8 వారాలు లైవ్గా మార్నింగ్ టు ఈవినింగ్ ప్రాజెక్ట్ చేశాను అని. అంటే విమెన్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి నాకంటూ నేను బూస్టప్గా ఫీల్ అయ్యేది ఈ ఒక్క ఇన్సిడెంట్. అండ్ అప్పట్లో హెచ్ఆర్ మేనేజర్ అక్కడ పనిచేస్తున్నప్పుడు నాంచారయ్య అని మంచి ఫేమస్ పర్సన్, ఆయన చాలా ఓల్డ్ ఏజ్ కూడా, అండ్ ఇప్పుడు ఉన్నారో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో నేను ఆ సార్ని చూసింది 1-2 సార్లే, కానీ నాకంతా హెల్ప్ చేసింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉండే పీపుల్. సో అక్కడ యాక్చువల్గా ఇదంతా కూడా 8 వీక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ చేశాను. అండ్ నా ప్రాజెక్ట్ వచ్చేసి ఫినాన్స్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. నాకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్. అండ్ అలాగే ఈ కేసీపీ సిమెంట్స్లో కూడా అప్పటి వరకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద ఏ ఒక్క స్టూడెంట్ ప్రాజెక్ట్ చేసి లేరు. సో అందుకని నేను ఫస్ట్ టైం చాలా రిస్కీగా ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి లైవ్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద ప్రాజెక్ట్ చేశాను. అండ్ ఇట్ వాజ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఆల్సో ఇప్పటికీ నేను నా ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. అందులో ఈ లెటర్ కూడా ఒకటి. ఇక్కడ మీరు చూస్తే ఈ లెటర్ని కేసీపీ వాళ్ళు వాళ్ళ ఎన్వలప్లో ఇచ్చారు. ఇది ఒరిజినల్ కేసీపీ ఎన్వలప్ అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ కేసీపీ లోగో అండ్ లెటర్ హెడ్ కూడా ఒరిజినల్. అందుకే చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. యూ కెన్ ఇమాజిన్ 2009 అండ్ ఇప్పుడు 2025. ఇవి ఇప్పుడు నా పిల్లలు కూడా చూడొచ్చు, మా మదర్ ఇలాగా ఫలానా కంపెనీలో ప్రాజెక్ట్ చేశారు అప్పట్లో అని. సో ఇవన్నీ కూడా నా మెమొరీస్. ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రాజెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటి అంటే మీ కాలేజ్ తరపున ఆ కంపెనీకి రిక్వెస్ట్ చేసి మీరు ఒక లెటర్ హెడ్ ఇలాంటిది సంపాదించుకోవాలి. అండ్ ఇది నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.